మోడీ గారు అంటే భారత ప్రధానంగా ఆయన నినాదం ఏదైతుందో బేటీ బచావ్, ఆడబిడ్డను సంరక్షించు అనేది ఆయన ప్రధాన నినాదం. ఆ నినాదంతో ఏదైతుందో ఇవాళ వాళ్ళ అధికారం రావడం జరిగింది. ఏ బేటీ బచావ్ అనే నినాదంతో నువ్వు అధికారం రావడం జరిగిందో, బేటీ బచావ్ అంటే ఆడబిడ్డను సంరక్షించు. ఒకవైపు ఏదైతుందో భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించు అని చెప్తుంటే, ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం, ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇలా హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను నేను. అదే బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఒక క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినా చెప్పిండే. నువ్వు నిజంగానే క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినట్టయితే ఇవాళ నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్తనే కదా. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్తని అందరూ భావిస్తారు. బికాజ్ యువర్ అనే బీజేపీ లీడర్. నీ కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని చెప్పని భావిస్తారు. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్త అని చెప్పని భావిస్తారు. మరి అటువంటి ఒక ఏబీవీపీ కార్యకర్తగా భావించేటువంటి ఒక విద్యార్థి నాయకుడు యాంటీ ర్యాగింగ్కు పాల్పడమే కాకుండా గతంలో ఆయనపై ఏది ఇస్తుందో మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పంటున్నాను. ఇవాళ ఈ అమ్మాయికి సంబంధించి కూడా అమ్మాయి మైనర్ బాలిక. అమ్మాయి ఎప్పుడైతే మైనర్ బాలిక అవుతుందో పోక్సో నీకు సాధారణ ఐపీసీ చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తుంది. ఐపీసీ డస్ మీన్ ఇప్పుడు ప్రెజెంట్లీ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంవిధానం ఏదైతే ఉన్నదో సాధారణ శిక్షకు సంబంధించిన చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తాయి. అంటే దాని అర్థం ఏదైతుందో సాధారణ నేరం ఏదైతుందో ఎగ్జెప్ట్ కాదు. ఇప్పుడు సాధారణ నేరం ఏదైతుందో అక్కడ 354 ఐపీసీ వర్తిస్తుంది. సాధారణ నేరం ఓల్డ్ ఐపీసీ 354 ఐపీసీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ బిఎన్ఎస్ కింద 74 సెక్షన్ ఐపీసీ. ఇప్పుడు ఇందులో ఏదైతుందో సెక్షన్ 74 ఐపీసీ నమోదు కాలేదు. దాని శిక్ష ఎంతకాలం అనేది కాదు. ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయబోయే ముందు ఏదైతున్నదో ఇవాళ నేరస్తుడు ఏ విధమైనటువంటి నేరాలు చేశాడు అనేది పరిగణలోకి తీసుకొని ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. బేసికల్లీ ఏదైతుందో 354 ఐపీసీ ఓల్డ్, ప్రజెంట్ ఏదైతుందో 74 బిఎన్ఎస్ వర్తిస్తే ఇందులో 5 సంవత్సరాల శిక్ష ఉందని చెప్పంటున్నాను. అంతేకాక పోక్సో 8 సెక్షన్ కూడా ఉన్నది. ఈ సెక్షన్ పోక్సో 8 కూడా నమోదు చేయలేదు. దీనికి ఒక 5 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఈ రెండింటికి తోడు ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే కిడ్నాప్ వర్తిస్తుంది. ఇంతవరకు దాని గురించి ఎవరు చర్చిస్తలేరు. మైనర్ బాలికకు కాన్సెంట్ అనేది వర్తించదు. ఎంతవరకు అయితే ఆడబిడ్డ 18 సంవత్సరాల వయసు సంపూర్ణం కాదో ఆమె కాన్సెంట్ అనేది వర్తించదు. ఇక్కడ ఏదైతుందో ఆమె కాన్సెంట్ ఎప్పుడైతే వర్తించదో అని చెప్పని మనకు చట్టం చెప్తుందో ఆమెను లొంగ తీసుకోవడం ఏదైతుందో కిడ్నాప్ కిందికి వస్తాయి. కిడ్నాప్ అండ్ అబ్జెక్టింగ్ దానికి 10 సంవత్సరాల శిక్ష ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ కింద దానికి 10 సంవత్సరాల శిక్ష ఉంది. ఇప్పుడు ప్రెజెంట్లీ దట్ సెక్షన్ ఈజ్ 87 ఆఫ్ బిఎన్ఎస్. 10 సంవత్సరాల శిక్ష ఉంది. నేను అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు. నీ కింది స్థాయి అధికారులు ఏదైతుందో ఒక సాధారణ నేరస్తుడు గట్ట నేరం చేసినట్టయితే అతని నేరానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టడానికి చట్టాన్ని వినియోగించారా? ఇవాళ ఈ బండి భగీరథ్ ఏదైతే ఉన్నదో
20 సంవత్సరాల శిక్ష ఆరోపింపబడేటువంటి ఒక నేరస్తుడు ఒక ఏబీవీపీ కార్యకర్త. మరి బండి సంజయ్ గారు చెప్పాలి ఆయన కొడుకు ఏబీవీపీ అవుతాడో కాడో. మరి ఆయన బీజేపీ నాయకుడు, ఆయన ఏబీవీపీకి వెళ్ళి ఉద్భవించిండు. మరి ఆయన కొడుకు దానికి అనుబంధంగా ఉన్నాడా లేడా? సాధారణ ఎవరే కానీ ఒక రాజకీయ నాయకుల కుటుంబం ఏదైతుందో దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారని చెప్పి భావిస్తారు. ఇవాళ ఏదైతుందో ఇంత నేరం చేసి కూడా అసలు నేరమే జరగలేదన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి. ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి అని అంటే రాష్ట్రాలలో శాంతి భద్రతలను సమీక్షిస్తారు. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి ఏదైతుందో రాష్ట్రాలలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. రాష్ట్రాలలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. కేంద్రం ఏం చేస్తుంది? రాష్ట్రాలలో ఉండేటువంటి శాంతి భద్రతల పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతున్నది దాన్ని సమీక్షించి ఎక్కడైతే శాంతి భద్రతలు క్షీణిస్తాయో అక్కడ ఏదైతుందో ఆ ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు బండి సంజయ్ గారు నిర్వర్తించేటువంటి ఒక బాధ్యత పదవి దయచేసి అది గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రాలలో శాంతి భద్రతలు సమీక్షించేటువంటి ఒక బాధ్యత ఆయనపై ఉన్నది. ఇలా హోంమంత్రి ఏదైతుందో పర్యవేక్షించేటప్పుడు పర్యవేక్షించాడు, దానిపై కామెంట్ లేదు. సమీక్షించేటోడు ఏదైతుందో స్వయంగా ఆయన కుటుంబ సభ్యుడే నేరం చేస్తాడు. ఇప్పుడు సోదరి వసంత గారు చెప్పినట్టు ఏదైతుందో ఆ సంగప్ప గారు ఏదైతే దిస్ ఈజ్ ఏ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. దిస్ అఫెన్స్ ఈజ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. ఒక నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే కాంప్రమైజ్ కావడానికి చట్టంలో అవకాశం లేదు. అటువంటి సెక్షన్ ఏదైతే ఆపాదింపబడి దానికి సంబంధించిన నేరస్తుని దాన్ని కాంప్రమైజ్ చేయబడే విధంగా హోంమంత్రి గారి దగ్గరికి సంజయ్ గారు తీసుకెళ్తే దాన్ని ఏదైతుందో సరే నేను చూసుకుంటా, ఏం చేస్తున్నారో మీరు అని చెప్పాను అనడం కాదు. అక్కడ ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దృష్టికి ఒక నేరం చేయబడ్డటువంటి ఒక అంశం ఆయన దృష్టికి వచ్చిందో ఆయన బాధ్యత ఏంటి? దాన్ని ఇమీడియట్గా హీ హాజ్ టు రెఫర్ ఇట్ టు ది కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్. నా దృష్టికి ఏదైతుందో ఇట్లా పలాని నేరం జరిగినట్టు నా దృష్టికి వచ్చింది, మన నేరస్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పని ఆయన దాన్ని రిఫర్ చేయాలి. ఇది ఒక మంత్రి యొక్క బాధ్యత. ఆయన బాధ్యత రాహిత్యం అని చెప్పంటున్నా. వీళ్ళు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యత రాహిత్యం అని చెప్పంటున్నా నేను. అసలు ఆయనకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్పంటున్నా. ఇప్పుడు బేసిక్గా ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్. వీళ్ళు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు కాబట్టి నేరం ఎప్పుడైతే ఆయన దృష్టికి వచ్చిందో ఆ నేరానికి తగు శిక్ష పడే విధంగా సంబంధిత అధికారులు నివేదించకుండా ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు. ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధి, ఒక భారత పౌరుడు నేరమైన దృష్టికి వచ్చి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడో ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఒక కిడ్నాపింగ్ అంటే ఏదైతుందో ఇట్స్ రియల్లీ in order that she may be forced or seduced to illicit intercourse or knowing it to be likely that she will be forced or seduced to illicit intercourse shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years. ఇది భారత ప్రధాని రూపొందించిన చట్టం. ఇది ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన చట్టం. ఇది అర్లియర్ కిడ్నాపింగ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ 7 years. ఇది బాగా పటిష్టంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాలు చేసిండు. అటువంటి ఒక చట్టం నేరం చేసినటువంటి వ్యక్తిని నువ్వు చట్టానికి అప్పగించకుండా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులు విన్నవించకుండా
నేను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినావు అని చెప్పంటే యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్ బండి సంజయ్ గారు. కాబట్టి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల శాఖ విద్యాసాగరరావు గారు వసంత మేము ఏదైతుందో వీఆర్ డిమాండింగ్, నీకు ఏమాత్రం నైతికత ఉన్నా నువ్వు నీ సభ సమావేశంలో నువ్వు ఒక క్రమశిక్షణ గల రాజకీయ పార్టీకి వెళ్ళి వచ్చిన నేను ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏబీవీపీ కార్యకర్తగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఎదిగొచ్చిన. ఎస్, మనం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగొచ్చినవి నీ కుటుంబం లోపల ఏదైతుందో నీ కుటుంబం లోపల నీ కుటుంబాన్ని నువ్వు క్రమశిక్షణగా పెంచాలని పెంచద్దే. నీ కుటుంబాన్ని క్రమశిక్షణ లోపల పెంచలేనప్పుడు నువ్వు దేశానికి ఏ క్రమశిక్షణ నేర్పిస్తావు, దేశానికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తావు అని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ జరిగిన నేరం ఏదైతుందో ఒక ఆడబిడ్డ, మైనర్ ఆడబిడ్డ, బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్. వీళ్ళ ఆడబిడ్డలు ఏదైతుందో విద్యకు సంబంధించి కళాశాలలు పోవాలని చెప్పంటే ఇటువంటి మరి వీళ్ళని ఏమన్నా తోస్తులేని చెప్పంటున్నాను నేను. అధికార మదంతో ఏదైతున్నదో అధికార మదంతో వీళ్ళ ఆడబిడ్డలు లొంగ తీసుకునే చర్యలు చేపట్టడం, ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. పలు పర్యాయాలు, పలు మాసాలు ఇవాళ ఏదైతుందో ఆ అమ్మాయిని లొంగ తీసుకోవటం, ఆ అమ్మాయిని లొంగ తీసుకోవటం. ఇవాళ అమ్మాయి చెప్పుకోలేకపోతుంది, జరిగిన సంఘటన పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోతుంది. ఒక ఆడబిడ్డ ఏదైతుందో తన మానానికి సంబంధించి అంశం చెప్పుకోవడానికి ఎవరు కూడా సాహసించరు. అంటే జరిగిన సంఘటన ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుంటుంది కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పి అంటున్నా. అసలు ఏం జరుగుంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పి అంటున్నాను నేను. అంత పెద్ద నేరం జరిగి ఉంటుంది, అంత పెద్ద నేరం జరిగి ఉంటుంది. ఇవాళ నువ్వు మంత్రి ఉంటావా పోతావా మాకు సంబంధం లేదయా. ఇలా బండి సంజయ్ గారి నైతికత గురించి మాట్లాడుతున్నందుకు నువ్వు రాజీనామా చేయాలి, నీకు ఏమాత్రం నైతికత అని చెప్పని మీకు డిమాండ్ చేస్తున్నావు. నువ్వేదో మంత్రి ఉండేది ఇస్తుందో ఏమో చేస్తావని చెప్పని కాదు. ఇక్కడ మొత్తం సభ్య సమాజం గమనిస్తుంది, సభ్య సమాజం గమనిస్తుంది. ఉన్నది మాట్లాడితే మొన్న కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి చేపిస్తావు నువ్వు. ఉన్నది మాట్లాడితే ఏదైతున్నదో కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయం పైన ఎమ్మెల్యే గారి అధికారిక నివాసం, స్థానిక ఎమ్మెల్యే గారి అధికారిక నివాసితం, ఎమ్మెల్యే గారిపై దాడి చేపిస్తూ మాట్లాడుతుంటే ఇదేనా రక్షణ? అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చేది ఇస్తుందో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకడైపోతే ఇక రాష్ట్రంలో ఎవడేం మాట్లాడడం అనే కాడికి వచ్చిందా ఇది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారి యొక్క బంధం పెవికాల్ బంధం, రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారి యొక్క బంధం పెవికాల్ బంధం అంటున్నాను నేను. ఆ బంధానికి అనుగుణంగానే ఇలా మోడీ గారు ఏదిస్తుందో మేరే సాత్ చలో, ఇప్పుడు సాగర్ గారు అన్నట్టు ఇదేంటే బహిర్గతంగా నువ్వు నాతో కలిసి వస్తే నా అభివృద్ధి అవుతుందని చెప్పి అనుకోండి. ఇంకెక్కడి దేశమే? నువ్వు నాతో కలిసి వస్తేనే నువ్వు ఆశించినటువంటి ఒక అందలం ఎక్కుతావు. అంటే మరి ఆ అందలం ఏందో తెలియదు. ఆ అందలానికి పలు రకాల అర్థాలు ఉన్నాయి, ఆ అందలానికి పలు రకాల అర్థాలు ఉన్నాయి. ఇంకేం అందలం ఎక్కిస్తాడో మరి. పైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుందో రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో మాత్రమే దిస్తుందో బీజేపీ కాంగ్రెస్ పెవికాల్ బంధం, బీజేపీ కాంగ్రెస్ పెవికాల్ బంధం అని చెప్పంటున్నాను. ఏదైనా ఈ సంఘటన ఇంకా పాపం అమ్మాయి మీద హనీ ట్రాప్ అంట. అసలు మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ నేరం ఆపాదించగలుగుతారే? మైనర్ బాలిక మీద అది హనీ ట్రాప్ నేరం ఆపాదించగలుగుతారా? అమ్మాయి కాన్సెంటే వర్తించదు.
డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని సలహాలు ఎవరిస్తున్నట్టు తోయటం లేదా? అని సలహాలు ఎవరిస్తున్నట్టు తోయడం లేదు. ఏ మైనర్ బాలిక ఏ విధమైనటువంటి ఒక చర్య అమ్మాయిని లొంగ తీసుకొని అమ్మాయిని శారీరకంగా ఎక్కడ ఆడబిడ్డకు రక్షణమే? మోడీ గారు ఏం చేస్తున్నావు? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సంఘటన పూర్వపరాలు ఏదైతుందో నువ్వు వెలికి తీసే బాధ్యత మీపై లేదా సెంట్రల్ ఇంటెలిజెన్సీకి? ఇలా నీ మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి కప్పిపుస్తావు కావచ్చు కాక, కానీ చట్టం అనేది గొప్పది అంటున్న చట్టం గొప్పది. తప్పకుండా ఏదైతుందో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ ఆమెకు ఈ సంఘటన సంఘీకి సంబంధించిన సంఘటన ఈ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఏ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి ఒక నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి. అటువంటిది ఇవాళ ఏదైతుందో ఆయన ఏం ఆదర్శాలు చెప్తుండే ఏమో తోస్తలేదా, ఆమె ఏం ఆదర్శాలు చెప్తుండే తోస్తలేదని చెప్పంటా నేను. దయచేసి ఇప్పుడు ఆ భగీరథ పైన ఈ కిడ్నాపింగ్ ఏదైతున్నదో సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్ ఇది 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. ది అదర్ 2 సెక్షన్స్ విచ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ 5 years. అంటే 5, 5, 10 20 సంవత్సరాలు పోతుంది, మొత్తం 20 సంవత్సరాలు పోతుందని చెప్పంటున్నాను నేను. ఈమె రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో ఏందో నాకు తెలియదా? నీకు ఎట్లా మోడీ గారు అండ దొరుకుతుందని చెప్పని ఇలా మోడీ గారి సహచరులు ఏం చేసినా నేను కళ్ళకు గంతలు కట్టుకుంటా అన్నట్టుందా? రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో మోడీ గారికి అండ దొరుకుతుంది కాబట్టి మోడీ గారి సహచరులు ఎన్ని నేరాలు చేసినా కానీ నేను కళ్ళకు గంతలు కట్టుకుంటా అన్నట్టుందా అని చెప్పి అంటున్నాను. దాని కరీంనగర్ సంఘటనలే ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే ఇది కూడా కరీంనగర్కు ముడిపడి ఉండటం నిజంగా కూడా కొంత కరీంనగర్ జిల్లా ఇవాళ ఇటువంటి చర్చలు రావడం బాధాకరమే. ఏదైనా మంచి కోసం చర్చకు రావాలి. ఒకప్పుడు కరీంనగర్ అంటే ఉద్యమాలకు ప్రతీక, ఒకప్పుడు కరీంనగర్ ఉద్యమాలకు ప్రతీక. అటువంటి కరీంనగర్ ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో వీళ్ళ నేరాలకు ప్రతీకగా చర్చించబడుతుందని చెప్పంటే ఇట్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. దయచేసి సంజయ్ గారు ఇప్పటికైనా నువ్వు ఏదైతుందో నీవు ఏమాత్రం నైతికత ఉన్నా ముందు ఏదైతుందో రాజీనామా చేయవైనా ఆయన. నీ కొడుకు నీకు తెలిసి నేరం చేసిందా, తెలియక నేరం చేసిందా, మరి నువ్వు కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లడు ఏదైతుందో తెలిసి నేరం తెలియక నేరం చేసిన తండ్రి తెలిసినోడు ఈయనైతే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు కదా. ఈయన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం అవి ఎప్పుడైతే యాంటీ ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదైందో అప్పుడే మందలించి జాగ్రత్త పెట్టుకుంటే అయిపోతుండే. వీళ్ళు ఒక ఆడపిల్ల జీవితం అపాస్పాలు కాకపోతుండే. వీళ్ళ ఆడపిల్ల జీవితం ఏదైతుందో అపాస్పాలైపోతుందే. పాప ఆమె జీవితం ఏం కావాలి, రేపు ఏమవుతుంది? ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సరిపడే విధంగా ఏదైతుందో వీళ్ళ సంజయ్ గారు, బండి సంజయ్ గారు ఏదైతుందో ఏమాత్రం ఆయనకు నైతికత ఉన్నా కానీ రాజీనామా చేయాలి. ఇవాళ భగీరథ ఏదైతుందో దయచేసి పోలీసు అధికారులు ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ SHO ఎవరో కానీ ఇమీడియట్లీ హ్యాస్ టు ప్లేస్ అండర్ సస్పెన్షన్. ఆ పేట్ బషీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నా ఆ విచారణకు సంబంధించినటువంటి ఒక సెక్షన్ల నమోదు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో
ఇవాళ తప్పుదో పట్టించింది కాబట్టి యాక్షన్ హాస్ టేకెన్ అగేన్స్ట్ దట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. అది కమిషనరేట్ పరిధిలో వస్తుందో ఎవరి పరిధిలో వస్తుందో కానీ చర్యలు తీసుకోవాలి. సాధారణ నేరం ఆపాదించబడేటువంటి యొక్క నేరాలకు అదనంగా మైనర్లు మీద అఘాయిత్యం జరిగితే పోక్సో వర్తిస్తాయి. మైనర్ల మీద అఘాయిత్యం జరిగింది అని పోక్సో చట్టం ఎప్పుడైతే పెడుతున్నావో సాధారణ నేరం ఎగ్జాంపుల్ కాదు. సాధారణ నేరం ఇక్కడ కిడ్నాపింగ్ ఉన్నది, ఆ సాధారణ నేరం అది ఎగ్జాంపుల్ కాదు, అది 10 సంవత్సరాలు ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ కింద. మరి ఆ పోలీస్ ఆఫీసర్సు ఏంటోనే తెలుసలేదు కథ. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో ఆయన పర్యవేక్షిస్తుండో ఆయన ఏం చేస్తుండో కానీ ఆరి నోరు మీద కనీసం ఖండం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనేమో సరే నువ్వు కొల్లుడైనవే మోడీతోని, మా పీసీసీ ఏం చెప్తుంది ఆయన మహేష్ గౌడ్. ఇవాళ మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏసీసీ. మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏసీసీ. ఏ సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారు. అటువంటి ఒక రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు మీరు సోనియా గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీని ఆదర్శంగా తీసుకుంటారు. మీరు ఒక ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే పార్టీ పరంగా కనీసం ఖండన లేదు. ఎవరితో కుమ్ముక్కైతుండే, ఎవరితో కుమ్ముక్కైతుండ్రు? రేవంత్ రెడ్డి లాలూచి పడవచ్చు, దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. రేవంత్ రెడ్డి లాలూచి పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన ఓటు కేసు ఉంది, పాపం రేవంత్ రెడ్డికి ఆయన ఓటుకు నోటు కేసు ఉంది. ఆయన లాలూచి పడాలి, ఆయనే పడకుండా తెర మీదకి వస్తుంది. ఆ తెర మీదకి వస్తే ఆయన ఉన్నది ఆయన నౌకరు ఊడిచిపోతుంది. ఇది అందరికీ ఎరుగున్న సత్యం. పార్టీ అంతా మీరు సంరక్షించుకునే ప్రయత్నం చేస్తారా, చేయరా? ఏఐసీసీ ఏం చేస్తుందో కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏఐసీసీ కూడా మేము ఎంత కాంగ్రెస్ పార్టీ వదులుకొని వచ్చినా కొద్దిగా కొట్టుకుంటుందని చెప్పంటున్నా. పార్టీ బతకాలి ఇంతంతా మాకు అని చెప్పి ప్రత్యర్థిగా బతకాలనమ్మా అంటున్నా.